ఈరోజు మనకు అర్థమవుతుంది 100 రోజుల తర్వాత మాటలతోటే కాంగ్రెస్ ప్రభుత్వము పూట గడిపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇచ్చిన 6 గ్యారంటీల మీద మాటలతోటే పూట గడుపుతూ ఉంది. టీఆర్ఎస్ అవినీతి పైన మాటలతోటే పూట గడుపుతూ ఉంది. వీళ్ళు గ్యారంటీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. టీఆర్ఎస్ అవినీతి పైన దర్యాప్తు చేసే పరిస్థితి లేదు. పదే పదే ఈనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అక్రమ భూ లావాదేవీల పైన అనేక సార్లు మాట్లాడారు. కానీ ఏ ఒక్కటి కూడా ఇదొద్దు దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ల్యాండ్ బిజినెస్ సెటిల్మెంట్ చేస్తే ఆ సెటిల్మెంట్ల మీద కాంగ్రెస్ పార్టీ కొత్త సెటిల్మెంట్ చేస్తుంది. ఏవైతే కాంగ్రెస్ పార్టీ సెటిల్మెంట్ బీఆర్ఎస్ పార్టీ సెటిల్మెంట్ చేసిందో వాటన్నిటిపైన బయటికి తీసి ఈరోజు సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు. నేరుగా ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు, మీరు ఢిల్లీకి పోయి పలానా వాళ్ళకి ఇచ్చిరండి, లేకపోతే మీ మీద కేసు ఉంటుంది, మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేరుగా ఢిల్లీలో ఆర్జీ ట్యాక్స్ పేరు మీద ఇచ్చిరండి ఆదేశాలు ఇస్తున్నారు. చాలామంది ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు 2 రాష్ట్రాల్లో ఉండేది, ముందు తమిళనాడు ఉండేది స్క్వేర్ ఫీట్ కింద రేటు బిల్డర్స్. తర్వాత మొన్న తెలంగాణ ఎన్నికలప్పుడు డీకే శివకుమార్ గారు తమిళనాడులో పెట్టాడు, కర్ణాటకలో, తమిళనాడు తర్వాత కర్ణాటకలో పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ కూడా వస్తూ ఉంది స్క్వేర్ ఫీట్ కింద. కంపెనీలను బెదిరిస్తూ ఉన్నారు, బిల్డర్స్ను బెదిరిస్తూ ఉన్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీలను బెదిరిస్తూ ఉన్నారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉన్నారు. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇండియా డిపెండింగ్ ఆన్ తెలంగాణలో వసూలు చేసేటువంటి డబ్బుల మీదనే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఈరోజు వ్యవహారం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పుణ్యానికి లేక ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద దర్యాప్తు చేయడానికి సిద్ధంగా లేదు. టీఆర్ఎస్ మీద దర్యాప్తు పేరుతో గతంలో జరిపినటువంటి లావాదేవీలను చూపించి బెదిరించి మీరు వాళ్ళకి ఇచ్చారు కదా మాకు ఇవ్వండి అని వసూలు చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ మనుషులు హైదరాబాద్లో తిష్ట వేసుకొని కూర్చొని ఆర్జీ ట్యాక్సీ పేరుతో ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అవినీతి విషయంలో దొందే. ఈ 2 పార్టీలకు తేడా లేదు. కుక్కతోక వంకర్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇక మారదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అవినీతి. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తున్నాను మాజీ ముఖ్యమంత్రి గారిని, మీ కూతురు అరెస్ట్ అయితే మాట్లాడలేదు, మీరు అందరూ ప్రశ్నించినా మాట్లాడలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే మాత్రము స్పందించారు. దీని వెనుక మర్మం ఏమిటో, దీని వెనుక కారణం ఏమిటో, దీని వెనుక మతలబేంటో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉందని మనం చేస్తా ఉన్నాం.